నిన్నటి రోజున పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసినటువంటి తీరైతే చాలా బాధాకరం, ఇబ్బందికరం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ దృశ్యాన్ని చూసి ఇంతలా అరెస్ట్ చేయాలనే పరిస్థితి ఈరోజు కల్పించడం కూడా జరిగింది. ప్రధానంగా ఇందులో సంబంధించి అయితే 27వ తేదీ అరెస్ట్ చేయాలని నోటీసులు కానీ అన్నీ కూడా తీసుకొని వచ్చి 26వ తేదీ అర్ధరాత్రి ఆయన ఇంట్లో టాబ్లెట్లు వేసుకొని పడుకునే సందర్భంలో తలుపులు తట్టి వాళ్ళ భార్య అతను ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు ఒక తీవ్రవాదిని ఏ విధంగా అయితే అర్ధరాత్రి అరెస్ట్ చేయాలనే ఆలోచనతో పోలీసులు వస్తారో ఆ రీతిలో ఇళ్లలోకి వెళ్ళి మహిళలు ఉన్నప్పటికీ కూడా చేసినటువంటి నేరం అంత పెద్ద నేరం కాదే. ఆయన ఏమి తీవ్రవాది కాదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఏం కాదు. కాకపోతే ఆయనకున్నటువంటి భావాల్ని వ్యక్తపరచడంలో కొంచెం తేడా ఉండుండొచ్చు. అంత మాత్రాన ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసిన విధంగా అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భార్య, ఆమె ఎప్పుడు కూడా కుటుంబానికి పరిమితమైనటువంటి వ్యక్తి, ఆమె ప్రాధాన్యపడుతున్నా టాబ్లెట్లు వేసుకోవాలి, భోజనం చేయాలంటున్నా కూడా దానికి కూడా అవకాశం ఇవ్వకుండా మీరు జమ్మూ కాశ్మీర్లో ఉన్న మేము వచ్చి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పినటువంటి తీరు చూసినప్పుడు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురైనారు. సో ఈ విధంగా 66 సంవత్సరాలు అన్నటువంటి వ్యక్తి, అలానే ఒక సినిమా పరిశ్రమలో ఒక మంచి రచయితగా పేరు తెచ్చుకున్నటువంటి పోసాని మురళి గారిని ఇట్లా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, అది కూడా అభ్యంతరకరమైన విధంగా అరెస్ట్ చేయడం అన్నది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నారు. అలానే 27వ తేదీ నోటీస్ పీరియడ్ పెట్టుకొని 26వ తేదీ అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అతను చేసినటువంటి పొరపాటు ఏం చెప్తా ఉన్నారు, అతను మాట్లాడినటువంటి తీరు అవతల వాళ్ళని. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుంటే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకో అనడం, వార్డ్ అనడం, ఇలాంటి పదాలు వింటున్నప్పుడు వైసీపీ అభిమానులుగా వైసీపీ కార్యకర్తలు చాలా మనోవేదనకు గురవుతా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టగలరా? పెట్టరు. అలానే తెలుగుదేశం పార్టీలో ఈరోజు చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే దూషిస్తూ ఉన్నారు. ఆయన మీద కొన్ని ఫొటోస్ మార్ఫింగ్స్ చేయడం కానీ, వీడియోస్ మార్ఫింగ్స్ చేయడం కానీ, ఆయన కింద కామెంట్స్ పెట్టేటప్పుడు వారి మీద కానీ, వారి సతీమణి భారతమ్మ మీద కానీ, ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద కూడా మనం కనుక సోషల్ మీడియాలో కనుక చూస్తే తీవ్రమైన పదజాలంతో వాళ్ళు పెట్టడం కూడా జరుగుతూ ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. మరి వీరందరి మీద కూడా కేసులు పెట్టగలరా? మరి అందరికీ కూడా ఒకే రాజ్యాంగం ఉండాలి కదా. భారతదేశంలో ఒక రాజ్యాంగం అమలు అవుతా ఉన్నప్పుడు, మనకంతా ఒక చట్టాలు ఉన్నప్పుడు దాని మీద నమ్మకాన్ని కలిగించాలి. అలా కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మీద మాత్రమే ఈరోజు కేసులు పెట్టే తీరు కనుక చూస్తే ఎవరు కూడా హర్షించట్లేదు. కేవలం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయక ఈరోజు ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఒక పక్క వర్షాలు సరిగ్గా లేక, ఒక పక్క పన్నులు లేక, డబ్బులు లేక వీళ్ళందరూ కొనుగోలు శక్తి తగ్గి, వ్యాపారాలు తగ్గి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలానే ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అలానే నిరుద్యోగులు కానీ వీరందరూ కూడా వారికి చెప్పినటువంటి హామీలు నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, పరిశ్రమల విషయంలో కావచ్చు, వీటిల్లో కూడా వీరందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నింటినీ మాట్లాడతారేమో, మాట్లాడకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో, గొంతు నొక్కి పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ అరెస్టులు, అక్రమ అరెస్టులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఇట్లాంటివి ఎన్నో ఈ నియంతృత్వం లాంటి పరిపాలనని చాలా చూసినప్పుడు ప్రతి దగ్గర కూడా మనకు కనిపించేది ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పిన పరిస్థితులు కనపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారేమో, నాయకులు కూడా అనుకుంటున్నారేమో మా ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుంది, మేము శాశ్వతంగా ఉండి ఏదైనా చేయగలం అనుకుంటున్నారేమో. ఎటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఉండవు. తప్పకుండా ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.